రాజకీయాలు మానం. ఎలా ఫ్యూచర్ ప్లాన్ ఏంటి ఇప్పుడు మరి? ఏముందండి, నాకు సస్పెన్షన్ అనేది కొత్త ఏం కాదు. ఈ సస్పెన్షన్ కారణం మా జిల్లా నాయకులు ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాసు. వాళ్ళు ఇప్పుడే కాదు 2007లో కిందాడు చెప్పిన వాళ్ళలో ఓ పెద్ద మనిషి వాళ్ళే డైరెక్ట్ గా చెప్తున్నాను, ధర్మాన ప్రసాద్ అంటే కృష్ణదాస్. అదే మీ కిందాడు ఒక సలహా ఇచ్చారన్నారు కదా, ఓ పెద్ద మనిషి ఇళ్లలోనే ఉన్నారు, వాళ్ళలోనే. మరి ఎందుకు మీకు తెలిసిపోయింది. రైట్. అయితే వాళ్ళు నాకు 2007లో కూడా సస్పెండ్ చేశారు. అప్పుడు నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్. రిజైన్ చేసి పడేసి నా కాన్స్టిట్యున్సీలో 42 రోజులు పాదయాత్ర చేశాను అప్పుడు ఒంటరిని. తర్వాత ప్రజా ఉద్యమం చేసి థర్మల్ పవర్ ప్లాంట్ని తరిమి కొట్టాను కాకరాపల్లిలో, నేను ఒక్కడినే ప్రజలతో కలిసి. ఆల్ ద లీడర్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది ప్లాంట్, నేను ఒక్కడనే ప్లాంట్కి ఎగ్నెస్ట్గా ఉద్యమం చేసి తరిమి కొట్టి జైలు జీవితం కూడా అనిపించి వచ్చినండి. అప్పుడు ఒంటరినే, పార్టీలో లేను. అప్పుడున్న ధైర్యం, ఇండిపెండెంట్గా వెళ్తాను, స్వతంత్రుడిగా వెళ్తాను, నా శక్తి ఏంటో జిల్లాలో చూపెడతాను. ఈ దిశలో హైదరాబాద్ వచ్చేసాడు కదా, ఏదో బట్టలు మడత పెట్టుకుంటున్నాడు కదా అనుకుంటే పొరపాటు. మడత వేయడానికే వచ్చాను దువ్వాడ శ్రీనివాస్, మళ్ళీ వెళ్తాను. ఒక్కొక్క దువ్వాడ శ్రీనివాస్ గారు డైలాగులు బడా 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 అలా 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 వదులుతున్నారు, బడా బడా డైలాగులు. సో మీకు మీమ్స్ తెలుసు, ట్రోలర్స్కి మీరు కొత్త ఏం కాదు, మీరు చూస్తూనే ఉంటారు. సో దువ్వాడ శ్రీనివాస్ గారి మీద మంచి మీమ్ ఏమనిపించింది చూస్తున్న లెక్కలో? ఇదే ముసలాడే కానీ మహానుభావుడు. అది బాగా క్రియేట్ చేస్తారు, అది నిజమే, ముసలాడే కానీ మహానుభావుడు. సూపర్ సూపర్. ఎలా అనిపిస్తుంది శ్రీనివాస్ గారు? నాకే అదృష్టమే కదండి. ఇప్పుడు 59-60 years ఏజ్లో అలా కీర్తించబడటం, ఇలా ప్రేమను పొందటం, ఇది అందరికీ రాదు. కొంతమంది ఈర్ష్యపడతారు. ఈర్ష్యపడే వాళ్ళు ఎప్పుడు ఈర్ష్యపడుతూనే ఉంటారండి. మన లైఫ్ మనం చూసుకోవాలి. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో వైఫ్ అండ్ హస్బెండ్ చంపుకుంటున్నారండి. ఈ మధ్యన రీసెంట్ లో చాలా కేసెస్ చూసాం. వైఫ్స్ హస్బెండ్స్ చంపేస్తున్నారు, హస్బెండ్స్ వైఫ్. అవన్నీ ఎందుకు? హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటున్నారు చెప్పడానికి మేము ఎగ్జాంపుల్ గానే ఉన్నాం. ఎందుకు మీరు ఏంటి ఎగ్జాంపుల్ గానే తీసుకోండి అని చెప్తున్నారు. మిమ్మల్ని ప్రైజ్ చేస్తూ కూడా చాలా మీమ్స్ వస్తున్నాయి. సమాజంగా ఏం చెప్తున్నారు? ఇదే చెప్తున్నాం రా బాబు, ఇంకేం చెప్పాలి? చచ్చిపోకండి, చంపుకోకండి, మాలాగా లైఫ్ లీడ్ చేయండి, ఇంకేం చెప్పాలి సమాజానికి? మీకు ఇంకేం కావాలి? ఒక చెల్లిని చంపేశాడు, నువ్వెవరు చంపటానికి? అది ఘోరం. లేదా భర్తను చంపేశారు, భార్యను చంపేశారు, మేము చేయలేదే. అందరికీ గౌరవంగా చూసుకుంటూ ఎవరి కంట్లో నీరు రాకూడదని చెప్పాను కదా, కన్నీటిని తుడిచే విధంగా ఉంటూ సమాజానికి ఉపయోగపడుతున్నాం. ఉంటే ఇలా ఉండండి, లేకపోతే మూసుకోండి. ఎందుకు? ఏమొస్తుంది ట్రోలింగ్ వల్ల? నథింగ్. ఒకరు పెట్టుకున్నా మీ ఇష్టం, విడౌట్ బాదర్. ఇప్పుడు అంటే అలవాటు అయిపోయి ఉంటుంది కానీ నేను అందుకే అంటున్నా, ఇప్పుడంటే అలవాటు అయిపోయి ఉంటుంది కానీ సో ఇన్ ద బిగినింగ్ చాలా హర్ట్ చేసి ఉంటాయి, సెన్సిటివ్గా ఉండేటువంటి హార్ట్స్. సో అందులో బాగా నొప్పించినటువంటి సందర్భం ఏంటి? ఒకటే అండి, ప్రతి ఒక్కడు కూడా కామెంట్ పెడతాడు, ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బుల కోసం వచ్చింది. వాడికి ఏం తెలుసు, ఏం తెలుసు అని మాట్లాడతాడు. ఆ కామెంట్ ఎలా పెడతాడు? అసలు ఆ కామెంట్ విన్నప్పుడల్లా నాకు చాలా బాధ అనిపిస్తుంది. కలిసి ఉంటారు, దువాడ నీకు ఎప్పటికైనా బయటకు వస్తుంది, బయటకు ఇలాంటి మాటలు. అరే బాబా, లేదండి, ఇంకోటి కూడా ఉంది. మాధురి గారు చెప్పొచ్చా లేదో? సో దువ్వాడ గారిని సైడ్ చేస్తారు తొందరలోనే. వదిలేయడమే కాదు, ఇంకా చాలా సందర్భాలు. మీ ద్వారా ట్రోలర్స్ కు తెలియజేస్తున్నాం, మమ్మల్ని విడదీయడం మీ అబ్బతరం కాదు. అది జరగదు. కావాల్సి చూసుకోండి. జస్ట్ 5 years, 10 years, 15 years అంతకాలం అయితే ఉంటాము. టైమే చెప్తుంది, అన్ని మనం చెప్పేస్తే అవ్వదు, కొన్ని కాలమే నిర్ణయిస్తుంది. మీరు ఒక ఎమోషనల్ రీల్ ఇన్ ద బిగినింగ్ డేస్లో చేస్తూ ఒక కామెంట్కి బాగా రెస్పాండ్ అయ్యారు, బాగా ఆవేదనతో రెస్పాండ్ అయ్యారు, ఆక్రోషం కూడా వెళ్ళగక్కారు. దువ్వాడ దువ్వెన దివ్వెల. సో అదే దువ్వాడ దువ్విన దువ్వెన దివ్వెల. సో దానికి మీరు చాలా అప్పుడు ఆక్రోషం వెళ్ళగక్కారు. ఇప్పుడు అది చదువుకుంటుంటే ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు నేను మొన్న అడిగాను, దువ్వెన ఎక్కడ పెట్టారా కార్లో అన్నాను. దువ్వెన అక్కడే ఉన్నారు కదా సార్ అన్నాడు మా ముందు కూర్చుని. అంటే నవ్వుకుంటాం, ఏముంది. అదే సో బెస్ట్ ఫన్నీయెస్ట్ మూమెంట్ బిట్వీన్ యూ, సో బాగా ఆనందపడిన సందర్భం
మా ఇద్దరం ప్రతిరోజు హ్యాపీగా ఇట్లానే ఉంటారా? ప్రతిరోజు మీ ట్రోల్స్ ఒకసారి చూసుకుంటే చాలేమో నవ్వుకోవడానికి. నేనేం చూస్తున్నా అతను షేర్ చేస్తాను, అతను ఏం చూస్తున్నా నాకు షేర్, మా టీం ఎవరు చూస్తున్నా షేర్ చేస్తారు, ప్రతి ఒక్కరు షేర్ చేసుకుంటాను. నన్ను ఎవరో పెట్టారు ఏంటిది ఇలా నువ్వు శ్రీశైలంలో అరుణాచలం వెళ్తున్నప్పుడు దాని మీద ఏమైనా రాశారు కామెంట్? వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోయి చంపేసే కంటే వీళ్ళిద్దరు చాలా బెటర్ అండి. దాట్స్ వాట్, అదే నేను అడుగుతున్నా. మీరు ఇట్లా మీరు ఇలా తలవాల్చి ఉంటుందా? బాగా అలసిపోయాం, అవును, నడిచి ఇంకా లాస్ట్కి వచ్చేసినప్పుడు నా కాళ్ళు నొప్పేస్తున్నాయి, జరిగి నొప్పేసి అలసిపోయి మహాప్రభు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసాం అని ఉంటుంది. అప్పుడు తీసిన ఫోటో అది. జనరల్ గా ఏజ్ డజంట్ మ్యాటర్, మీరు ప్రూవ్ Really? చేస్తున్నారు. ఇన్ శ్రీనివాస్ గారు అయితే ఏజ్ డజంట్ మ్యాటర్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. మహానుభావుడు అంటారు. ప్రెజెంట్ యంగ్స్టర్స్ ఎవడు కూడా పనికిరారు. అరుణాచలంలో ఒక మనిషికి సహజంగా అండ్ ఇంత ఫాస్టెస్ట్ రన్నింగ్ వరల్డ్లో పరిగెడుతున్న మనకి అంత ప్రశాంతమైన సమయం అరుదుగా దొరుకుతూ ఉంటుంది. సో ఆ 14 మైళ్ళ ప్రయాణంలో మీ మధ్య జరిగిన సంభాషణ ఏంటి? సంభాషణల కంటే కూడా 14 మైళ్ళ దూరంలో చుట్టూ జనాలే మా చుట్టూ ఉన్నారు, అసలు నడవనివ్వలేదు. తమిళనాడులో కూడా అంటే మేము ఆంధ్ర నుంచి వస్తున్నారు చాలా మంది. యా యా, ఆ 14 కిలోమీటర్స్ కూడా చాలా మంది అసలు మమ్మల్ని నడవనివ్వకుండా ఆపేసి చేస్తూ కొంచెం డిస్టర్బ్ చేసినా సరే చాలా నడవడానికి డిస్టర్బెన్స్ ఎక్కువైంది. అయినా మేము మనసులో ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ అలా మా బాధ మేము పట్ట నడిచాం. హ్యాపీగా తిని బాగా నడిచింది నాకంటే. ఆఫ్ కోర్స్ బాగా నడిచింది. లేదు, మీరు జనరల్ గా ఆవిడ వెంట అడుగులో అడిగేయడం కూడా అయిపోయింది, తనకి ఇబ్బంది అయ్యాయి. చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. అంటే అంత మంచి ప్రదేశంలో ఆ గవర్నమెంట్ కొంచెం మంచిగా యాక్షన్ తీసుకొని కొంచెం నడిచే వాళ్ళకి మంచి వే కల్పిస్తే బాగుందని నా ఉద్దేశం మీ ద్వారా గవర్నమెంట్ కి